మీరు పోరాడి సామాజిక స్వతంత్రాన్ని సాధించేంత వరకు మీకు ఎవరు ఎలాంటి స్వతంత్రాన్ని కల్పించినా అది మీ పట్ల అవమానకరమే అవుతుంది. ముందమ్మ నాన్నల సంతోషం, తర్వాత పెళ్ళిళ్ళు. ఏంటి పిల్లలైతే ఇలా ఉంటారో, అక్కడ నగల కోసం ఆశపడాల్సిన అవసరం లేదు. అది నిజమే కదా వదినా. వెళ్ళిరా, ఆయన రాకముందే నువ్వు వెళ్ళొచ్చేయి. ఎవర్రాదే? పాలన్నయ్య. భీమ్ పారిపో! దొంగలు! భీమ్ పద, వెళ్ళిపోదాం. భీమ్ పద పద. భీమ్ పద, త్వరగా పద. ఆగండి. రేగిపళ్ళ రేగికాయలా? రేగిపళ్ళు. అయితే రేగిపళ్ళు దొంగలిచ్చారన్నమాట మీరు. మేమేం దొంగిలించలేదు, ఇవి అడవిలో చెట్లేగా. ఇంతకు ముందు ఈ చుట్టుపక్కల మేకలు మేయడం మేము చూసాం. అలాగా? అయితే నీ కళ్ళకి నేను ఒక పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? ఆ చెట్టు అడవికి సంబంధించి అయి ఉంటే నేను అంత దూరం నుంచి ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తాను చెప్పు? మమ్మల్ని క్షమించండి, మా వల్ల పొరపాటు జరిగింది. ఈ రేగిపళ్ళు మీరే తీసేసుకోండి. వెనకడు. మీరు తాకిన రేగిపళ్ళని మేము అమ్ముకోలేము, అలాగే తినలేము. కానివ్వండి, డబ్బులు తీయండి. డబ్బేమీ లేదు. అయినా ఇవి అడవి రేగిపళ్ళు, వాటిని మేకలు రోజంతా తింటూనే ఉంటాయి. ఆ రేగిపళ్ళు అడవిలోవి కాదు, మీరే అడవి మనుషులు లాంటి వాళ్ళు. అలాగే ఆ మేకలు పెద్దవాళ్ళ ఇళ్ళ నుంచి మేతకు వస్తాయి, మీలాగా కాదు. మీరు ఆ సుబేదారు పిల్లలు కదా. ఇప్పుడు నేను నా రేగిపళ్ళ డబ్బులు మీ నాన్న దగ్గర నుంచి వసూలు చేస్తాను. దయచేసి చెప్పేది వినండి, మీరు అడవి రేగిపల్లి డబ్బు కోసం అంత దూరం వెళ్తారా? వీటిని మేకలు తినేసి ఉంటాయనుకోండి. నోర్మడే, పదండి. భీమ్ నీ మూలంగానే దొరికిపోయాం. పదండి పదండి, త్వరగా పదండి. ధన్యవాదాలయ్యా. ఇవాళ మీరు మాకెంతో సాయం చేశారు. అవునండి, మీ మూలంగా ఏ ఇబ్బంది పడకుండా మాకు పని దొరికింది. చాలు, ఇలా అని నన్ను సిగ్గుపడేలా చేయకండి. రేపు మళ్ళీ రండి. అలాగేనండి. రామ్జీ, జేబులో ఒక్క అణా కూడా లేనప్పుడు 8 అణాలు చాలా ఎక్కువ అనిపిస్తాయి. ఇది మన కష్టార్జితం రామ్జీ. నిజం చెప్పావు. ఇప్పుడు మనకు ప్రతి వస్తువు అసలైన విలువ తెలుస్తుంది. అయితే సుబేదర్ గారు, ఇవాళ మీరే టీ తాగిపిస్తున్నారు కదా.
పదపు రంజన్. పద. స్నేహంలో టీ కూడా చాలా చౌక అనిపిస్తుంది. సరిగ్గా చెప్పావు. అలాగే చెమట చిందించిన తర్వాత టీ చాలా బాగుంటుంది. నా పిల్లలు అతనితో పాటు నేను మీ దగ్గరికే వస్తున్నాను. నీ పిల్లలు నా రేగుబడి దొంగలిచ్చారు. కానీ ఇవి అడవి రేగి పళ్ళు, మేము చెట్ల నుంచి కోసాము. ఎన్నిసార్లు చెప్పాలి? ఆ చెట్లకు కూడా నాకు డబ్బు కట్టాల్సి ఉంటుంది. అయినా అవి అడవిలోవి కావు. ఆ రేగి పళ్ళను కూడా నేను డబ్బులకి అమ్ముతాను. అయ్యిందేదో అయింది, వదిలేసేయండి. పసివాళ్ళు రేగిపళ్ళు కనిపించేసరికి కోసుకొని ఉంటారు. అయినా వీళ్ళకేం తెలుసు ఈ మధ్య అడవి రేగిపళ్ళను కూడా డబ్బుకు అమ్ముతున్నారని. కానీ వెనక్కి తిరిగి ఇచ్చేస్తున్నాం కదా, అయినా కూడా. ఏ, నువ్వు తాగిన రేగి పళ్ళని ఎవరు తింటారు? నాకు నా డబ్బులు కావాలి. అదేంటండి మీరు కూడా ఇలా మాట్లాడితే? ఎంత డబ్బు ఇవ్వాలి? ఎనిమిది అణాలు. 8 అణాలా? ఈ అడవి రేగిపళ్ళు 8 అణాలా? అలాగా? మరి అంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాను కదా, దాని సంగతి ఏంటి? వాటన్నిటికీ కూడా లెక్క కట్టాలి కదా. చూడండి, మీరు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. అవి రేగుబళ్ళు దొంగతనం చేయకముందు ఆలోచించాల్సింది. అయినా నువ్వు నీ పిల్లలకి నేర్పించి ఉండొచ్చు కదా. ఇదిగో. ఎయ్యి, పైనుంచి పైనుంచి. నీ అడవి రేగు పళ్ళు ఎక్కడ అమ్ముతారో ఎవరు కొంటారో మాకేం తెలియదు. కానీ ఇంకొకరి బలహీనతను ఆసరా చేసుకుని వాళ్ళని జలగలా పీడించడం సరైంది కాదు. అలాగా? ఇప్పుడు నేను కళ్ళకి జలగలా కనిపిస్తున్నానా? మీరు చేసిన పని జలగ పీడించినట్టే ఉంది. ఈ మధ్య మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. మీ నాలుకల్ని రంపం కన్నా ఎక్కువగా ఆడిస్తున్నారు. మీ నాలుకల్ని కత్తిరించాల్సి ఉంటుంది. హ! పిల్లలు, మీరు రేగిపళ్ళు తీసుకుని ఎందుకు పరిగెత్తలేదు? నేను మీ వయసులో ఉన్నప్పుడు పట్టుబడేవాణ్ణే కాదు, పరిగెత్తి పారిపోయేవాణ్ణి. నేను పరిగెత్తుదాం అనుకున్నాను, కానీ అతను దొంగ దొంగ అని అరవడం మొదలుపెట్టాడు. అందుకే నేను పరిగెత్తలేదు, అక్కడే ఆగిపోయాను. ఎందుకంటే నేను దొంగని కాదు. చూసావా రామ్జీ, నీ నీతి నిజాయితీ లక్షణాలు నీ పిల్లలకు కూడా వంటపట్టాయి. నాన్న, నన్ను క్షమించి, తప్పైపోయింది. ఇంకోసారి ఎప్పుడు ఇలాంటి పని చేయను. నాన్న, నిజానికైతే ఈ తప్పు మా ఇద్దరి వల్లే జరిగింది. అవును నాన్న, భీమ్ మాతో రావడానికి కూడా ఇష్టపడలేదు. కానీ నేను నిజంగానే ఇవి అడవి రేగి పళ్ళు అనుకున్నాను, అందుకే కోసాను నేను. దయచేసి క్షమించు నాన్న, తప్పైపోయింది. ఏం పర్వాలేదు బాబు. తోటమాలి వాటిని అడవి రేగుపళ్ళు కావు అన్నప్పుడు కానట్లే. ఇది మీ మొదటి తప్పు. ఇదే తప్పు ఇంకోసారి జరిగిందంటే గనక ఇక క్షమించడం ఉండదు. సరేనా? భీమ్, ఏం ఆలోచిస్తున్నావు? వెళ్ళు, ఇంటికెళ్ళు, నేను వస్తాను.
మీ అబ్బాయి భీమితో వచ్చిన ఇబ్బంది ఇదేనండి. తను ఎక్కువ ఆలోచిస్తుంటాడు. మీరు భీమ్తో ఒక మాట చెప్పండి, కాస్త తక్కువగా ఆలోచించమని. నేను తన్ని ఒక పాఠం చదువుకురమ్మని చెప్పాను. ఇవాళ తరగతికి వచ్చాడు, చదువుకొని రాలేదు. గుణపాఠం చెప్పడానికి నేను అతని తరగతి నుంచి బయటికి పంపేశాను. కానీ తనేమో అక్కడే నిలబడి ఆలోచిస్తూ స్పృహ కోల్పోయాడు. గురుగారు, సమాజంలో మా స్థానం ఏదైతే ఉందో, మా కుటుంబాల్లోని వాళ్ళతో వ్యవహరించే తీరేదైతే ఉందో, అలాంటప్పుడు మా కుటుంబంలోని ఒక పిల్లాడు ఆలోచించడం కూడా వద్దా? మరి జీవితంలో ముందుకెలా వెళ్తాడు? భీమ్ ఆలోచనలు వృధా కావు. ఈ రోజు నా బిడ్డ ఆలోచిస్తూ ఆలోచిస్తూ స్పృహ కోల్పోయాడు. కానీ రేపు ఈ రకంగానే ఆలోచిస్తూ ఆలోచిస్తూ సమాజంలో స్పృహ తీసుకొస్తాడు. ఇదిగో టీ తాగు. తాగు. రామ్జీ, నువ్వు సంపాదించిందంతా తోటమాలికి అస్సలు ఇచ్చుండాల్సింది కాదు. అది అడవి రేగిపళ్ళ కోసం. నాకు తెలుసు పురంజన్, ఆ తోటమాలి చెప్పేది తప్పని, బలవంతంగా డబ్బులు అడుగుతున్నాడని. కానీ నేనివాళ నా 8 అణాలు ఇవ్వకపోతే అప్పుడు అనవసరంగా అలర్ట్ చేసేవాడు, జనంతో రకరకాలుగా చెప్పేవాడు. అలాగే జనం కూడా ఈ వంకతో రకరకాల మాటలు అనేవాళ్ళు, నన్ను ఇంకా నా పిల్లల్ని కూడా. దాని ఫలితం ఏమవుతుందంటే, నా పిల్లలకు కోపం వచ్చి తోటమాలి తోటలో పళ్ళని కూడా దొంగతనం చేసేవాళ్ళు. అలా ఎప్పటికీ దొంగలైపోయేవారు. కానీ ఇవాళ వాళ్ళు స్వయంగా చూశారు, వాళ్ళ నాన్న వాళ్ళ చిన్న పొరపాటు కూడా డబ్బు చెల్లించాడు. ఇక మరోసారి ఎలాంటి తప్పు కూడా చెయ్యరు. వారికి ఏం చెప్పినా ఇక అడవి రేగుపళ్ళేంటి, ఎక్కడైనా బంగారం కనిపించినా వాళ్ళు దాన్ని తాకరు. కేవలం ఒకే భయంతో, రేపు ఎవరైనా దొంగలు అన్న నిందని వాళ్ల మీద వేయకుండా ఉండేందుకు. ఈ రోజు మేము తప్పు చేశామమ్మా. మా నాన్న మేము చేసిన తప్పు మూలంగా ఆ తోట యజమానికి 8 అణాలు చెల్లించాల్సి వచ్చింది. ఎక్కువ ఆలోచించకండి. ఇక వెళ్ళి కాలు చేతులు కడుకురండి. జరిగిందేదో జరిగిపోయింది. నేను భోజనం వడ్డిస్తాను. అన్నయ్య, ఇక నుంచి నువ్వు కూడా ఆ రేగిపళ్ళ కోసం ఏమాత్రం ఆశపడకన్నయ్య. మన దగ్గర ఏదైతే ఉందో అది మనది, ఏదైతే లేదో అది లేనట్టే. అర్థమైందా? అవన్నీ నాకెందుకు చెప్తున్నావు భీమ్? ఇదంతా ఆనంద్ చేసిన నిర్వాకం. వాడి ఉపన్యాసమే కదా. బాల్యం అంటే ఏంటి? నదిలో ఈదడం, మామిడి పళ్ళు తినడం, అలాగే తుప్పల్లో దూరి రేగిపళ్ళు కొయ్యడం. వాడికి చెప్పు. అవును,
నేనే అందరికంటే మొద్దుని కదా, తనకి చెప్పు. నువ్వు అన్నయ్యవి, నేను తాగుతున్నాను, మరి నువ్వు నన్ను ఆపాల్సింది కదా. ఆనంద్, నా మీద నింద వేయకు. అయితే నాది తప్పనకు. ఒకవేళ నేను బావిలో దూకమంటే దూకుతావా? అయినా నువ్వు నన్ను బావిలో ఎందుకు దూకమని చెప్తావు? ఇక ఆపండి అన్నయ్య, మీరు పోట్లాడుకోకండి. బాలా అన్నయ్య నువ్వు తప్పుకో. ఇక ఆనంద్ అన్నయ్యని కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళు. ఆనంద్ అన్నయ్య, ఇదిగో రామ్జీ, ఈ 4 అణాలు ఉంచు. ఉంచు. ఏం చేస్తున్నాను? నాకేం వద్దు. నీకు కూడా ఏ ఒక అవసరాలు ఉంటాయి కదా. ఉంచమని చెప్పానా? నా దగ్గర నీ నీతి కథలు చెప్పుకో. నేనేమీ చదువుకోలేదంటే దాని అర్థం ఏంటి? నువ్వేం చెప్పినా నేను గంగిరెద్దులా తలాడిస్తూ ఉంటానా? ఏం మాట్లాడకుండా తీసుకో. కానీ మళ్ళీ కానీ గిరి ఏంటి? వీటిని ఉంచమన్నానా? లేదంటే వాళ్ళ నుంచి నీకు నాకు స్నేహం లేనట్టే. వద్దు పురంజన్, అలాంటివేమీ చెయ్యకు. నువ్వు ఉండడం వల్లే ఏమీ లేని ఈ ఊళ్ళో నేను యుద్ధం చేస్తున్నాను. అయ్యో, సైన్యంలో యోధుడివి నువ్వు. నీకు సాయం చేయడానికి నేనెవరిని చెప్పు? నీతో పాటు ఉంటే నాకు చాలా బాగుంటుంది. అందుకే నేను నీతో పాటు ఉంటాను. నన్ను కూడా కొంచెం జ్ఞానాన్ని పెంచుకొని. ఇరవై 23 ఒకట్ల 23, 23 రెండుల 46, 23 మూడుల 69, 23. ఓ ఏమందన్నయ్య, మరీ అంత నిద్ర వస్తుందా నీకు? కొంచెం ఉంటే ఆ దీపం మీద పడి జుట్టంతా కాలిపోయేది. నీకంత నిద్ర వస్తుంటే కొంచెం వెనక్కి జరిగి కూర్చో అన్నయ్య. 23 ఒకట్ల 23, 23 రెండుల 46, 23 మూడుల 40 ఎక్కం వరకు నేర్చుకుంటావా ఏంటి? అవును. ఇంటుంటేనే తల తిరిగిపోతుంది. అలాంటిది నీకు ఎలా గుర్తుంటాయి? మాటి మాటికి చదువుకుంటే కదా గుర్తుంటాయి. నన్ను కదిలించుకు చదువుకొని. 23 ఒకట్ల 23, 23. వదినా, పని పూర్తయిందా? లోపల పెట్టెలో పెట్టు. అలాగే. ఇరవై 23 ఆహా, 5, భలే. 115. ఇవాళ నా పిల్లలందరూ కలిసి చదువుకుంటున్నారు. ఆ? అవునా అన్న? మంచిది మంచిది. నాన్న, నాది అయిపోయింది.